ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి కేసులు, ఆయన జైలుకు వెళ్ళేటటువంటి సందర్భంలో, అలాగే సిఐడి పెట్టినటువంటి కేసులు, ఛార్జ్ షీట్లు, ఇప్పుడు ఆ కేసులు ఒక్కొక్కటిగా 1 బై 1 కొట్టేస్తున్నటువంటిది, క్లోజ్ అయ్యేటటువంటి పరిస్థితి. మరి అప్పట్లో కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులే వారంతట వారుగా ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పేసేసి కోర్టులకు చెప్పటం, అయితే మరి ఈ విధంగా క్లోజ్ కాబడుతుండటం చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే విచారణ సంస్థలు ఏకం కాబోతున్నాయా అనేటటువంటి విధంగా భావిస్తున్నటువంటిది. మరి ఫైబర్ నెట్ దానికి సంబంధించి కేసు క్లోజ్ చేయటం, తాజాగా అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి కేసు కొట్టేయటం, ఏ కేసు ఏ కారణాల చేత కొట్టేస్తున్నారు అన్నటువంటిది కారణాలు ఇంకా తెలియలేదు. కానీ అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, ప్రస్తుత పబ్లిక్ ప్రాసిక్యూటరు, వాళ్ళకి కోర్టులో అయితే తీవ్ర వాదోపవాదాలు పతాక స్థాయిలో జరిగినటువంటిది. ఎందుకనంటే చంద్రబాబు గారి పైన ఉన్న కేసులు కొట్టేయడం, ఇదంతా అప్పటి గతంలో ఫిర్యాదుదారులు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వారిని అనేక ప్రలోభాలకు, అనేక భయాలకు, అనేక వాటికి బెదిరించి లేకపోతే ప్రలోభాలు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. వారంతట వారుగా వెళ్ళి కోర్టు నుంచి ఆ కేసును ఉపసంహరించుకుంటున్నాము అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ దానికి సంబంధించి సర్టిఫైడ్ కాపీలు, సరే కేసు క్లోజ్ చేసేశారు, కానీ వాటికి సంబంధించి సర్టిఫైడ్ కాపీలు ఇవ్వండి, ఆథరైజ్డ్ కాపీలు, ఏ కారణాల చేత కొట్టేశారు, ఎందుకు కొట్టేశారు కేసులు అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అడగడం, దేని ఆధారంగా కొట్టేస్తున్నారని చెప్పేసి అడుగుతుంటే ఆ కాపీలు థర్డ్ పార్టీ వ్యక్తులకు ఎలా ఇస్తామో, ఇవ్వకూడదు అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పడం, ఇవ్వొచ్చని ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదించటం, ఇట్లాగ వాదోపవాదాలు, థర్డ్ పార్టీకి సంబంధించి సంబంధిత కాపీలు ఇవ్వమని లిఖితపూర్వకంగా రాసివ్వండి అని మరలా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అడగడం, ఇచ్చే పరిస్థితి లేదంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పటం, ఇదంతా గొడవ పతాక స్థాయిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సర్దుబాటు చేశారు. మళ్ళీ ఈరోజు ఏమవుతుందో చూడాలి. మరి ఇట్లాగే అధికారం ఉంటే ఏ కేసులైనా కొట్టేసుకోవచ్చా అనేటటువంటి విధంగా ఆయన అంటున్నటువంటిది, అలాగే ప్రజలు కూడా భావిస్తున్నారు కొంతమంది. ఇదే విధంగా అయితే న్యాయస్థానాలని ఏమనుకోవాలి అనేటటువంటి విధంగా మరి అధికారులు అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు వారంతట వారుగా కేసును మరలా ఉపసంహరించుకోవటం, ఇదంతా ప్రలోభాల, బెదిరింపుల అని ఏది అర్థం కావట్లేదు. కానీ దీనికి సంబంధించి ఆథరైజ్డ్ కాపీలు ఇస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నటువంటిది. మరి ఆ డాక్యుమెంట్లు ఇవ్వండి అని అడగడం ఆయన చేస్తూ ఈ దీనిగా రాద్ధాంతం జరగడం, దాన్ని కాలక్రమేణా సర్దుబాటు చేయటం ఆ సందర్భంలో. మరి మళ్ళీ ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి.